అండి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సో నాకు ఇప్పుడు ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది సందర్భంగా మా నిన్ను కోరికి సంబంధించిన ఈ సినిమా డైరెక్టర్ శివ తుర్లపాటిని, నెక్స్ట్ నాకు గాడ్ ఫాదర్ లాగా కోన వెంకట్ గారు అండ్ స్వీటెస్ట్ ప్రొడ్యూసర్ నన్ను అహర్నెస్లు సపోర్ట్ చేసిన నిన్ను కోరి టైంలో మా దానయ్య గారికి అందరినీ ఈ సందర్భంగా కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ శివ తుర్లపాటి వల్లనే నా ఫిలిం జర్నీకి ఫస్ట్ స్టెప్ పడిందండి. సో శివ బ్రో కమ్. యాక్చువల్గా ఈయన ఆ రోజు నన్ను కోన వెంకట గారికి ఇంట్రడ్యూస్ చేయడం అలా జరుగుండకపోతే నానిగారు లాంటి ఒక అద్భుతమైన హీరోతో నేను నిన్నుకోరి సినిమా అలాంటి ఆపర్చునిటీ, అలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చేది కాదు. ఆ తర్వాత కోన గారు నన్ను తీసుకెళ్ళడం, దానయ్య గారు కంప్లీట్గా సపోర్ట్ చేసి ఫిల్మ్ చివరి వరకు వెళ్ళడం. సో ఆ సందర్భంలో నేను ఫస్ట్ టైం డైరెక్టర్గా అయినప్పుడు నాకుండే ఎక్సైట్మెంట్, ఎమోషను, వాట్ ఎవర్ అచీవ్ చేయాలనే ఒక కోరిక, ఎగ్జాక్ట్గా అలాంటి చైర్లో ఇప్పుడు శివ ఉన్నాడు. సో ఐఎమ్ సో హ్యాపీ టు సీ హిమ్ యాజ్ అ డైరెక్టర్. అండ్ రేపు 11న రిలీజ్ అయిపోయే సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి మా డైరెక్టర్ లీగ్లో ఇంకో మంచి డైరెక్టర్ వచ్చేసాడు, అమెరికా నుంచి షిఫ్ట్ అయిపోయి వరుసపెట్టి సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ శివ బ్రో, ఆల్ ది బెస్ట్. యా, ఇంకా ముందుగా చెప్పాలంటే అంజలి గారికి 50th ఫిల్మ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఇందాక మా కోన గారు చెప్పినట్టు నేను కూడా ఆశ్చర్యపోయా, 50 సినిమాలు చేశారా అని. మన తెలుగు సినిమాలో ఒక తెలుగు అమ్మాయిగా 50 సినిమాలు చేసిన విషయం డెఫినెట్గా మనం అండర్లైన్ చేసి దీన్ని డెఫినెట్గా మన అందరం మీడియా వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. చాలా పెద్ద విషయం ఇది. మనం పైకి చూస్తే చాలా చిన్న విషయంలో అనిపించవచ్చు, కానీ ఒక తెలుగు అమ్మాయి 50 సినిమాలు చేసి ఈరోజు గీతాంజలి మళ్ళీ వచ్చింది. అన్ని వైవిధ్యమైన పాత్రలు, ఎన్నో జర్నీ సినిమాలో క్యారెక్టరు, ఈ క్యారెక్టరు, చాలా చాలా మంచి మంచి క్యారెక్టర్లు చేశారు. మన తెలుగు నుంచి వెళ్ళి డిఫరెంట్ ఫిల్మ్స్ తమిళ్లో కానీ అక్కడ ఇక్కడ మొత్తం చాలా సినిమాలు చేస్తూ ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే సినిమాకి 10 years బిఫోర్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాకి సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాని అందరూ ఫుల్గా థియేటర్కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి హ్యాపీగా, అది అంజలి గారికి మనం ఇచ్చే ట్రిబ్యూట్ అనుకోవచ్చు, మీరు ఎంజాయ్ చేయడానికి ఉండే ఒక మంచి సినిమా కూడా భావించవచ్చు. అలాగే ఆ సినిమాకి బ్యాక్ అండ్ ఫోర్త్ ఫుల్ సపోర్ట్గా నిలిచి శివర్ని ఇంట్రడ్యూస్ చేయడం వరకు అంతా కష్టపడి చేసిన కోన గారికి చాలా మంచి పేరు తీసుకొచ్చి ఆయన ఇంకొంతమంది మంచి డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక హోపు, ఒక శక్తి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దాని తర్వాత మోస్ట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళేనండి, నేను ఇంతకుముందు ట్రావెల్ అయిన వాళ్ళే, ఎస్పెషల్లీ మ్యూజిక్ డైరెక్టర్ లక్కరాజ్ గారు. సో వీళ్ళు ఏంటంటే ప్రవీణ్ కానీ మన శివ తుర్లపాటి కానీ యూఎస్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ ఉన్న కొన్ని పరిస్థితుల్లో అక్కడున్నా కూడా సినిమా మీద ప్యాషన్ మాత్రం వదలకుండా ఇక్కడ చేస్తూ వస్తున్నారు. ఇది వాళ్ళిద్దరికీ ఒక మంచి బ్రేక్ వచ్చి వాళ్ళు ఎక్కడే ఉండి నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రో. అండ్ అలాగే మా ఎడిటర్ గారు, వెరీ టాలెంటెడ్ ఎడిటర్ ఆయన చోట గారు, ఆయన కూడా ఇది మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నా. ఇంకా చెప్పాలంటే మా సీనన్న రానా, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నాకు మంచి ఎంకరేజ్మెంట్ అండి. పరశురామ్ గారి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పటి నుంచి ఎప్పుడే మంచి అఫెక్షనేట్గా పలకరిస్తూ ఉంటారు. కుదరలేదు కానీ త్వరలో ఎప్పుడైనా ఖచ్చితంగా మంచి పాత్ర చేద్దుగానన్నా. అలాగే సత్యం, రాజేష్ బ్రో, వీళ్ళందరూ కూడా నాకు అంటే మోస్ట్లీ మేము అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేటప్పుడు వీళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్న బ్యాచ్ ఇదంతా. సో నాకు ఇష్టమైన వ్యక్తులందరూ ఈ సినిమాలో ఉన్నారు కాబట్టి శంకర్ భయ్య, అబ్బాయి అందరూ కూడా ఆర్టిస్టులందరికీ సినిమా చాలా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరు రవి భయ్య, థ్యాంక్ యూ నాతో పాటు వచ్చి నన్ను ఎంకరేజ్ చేసినందుకు. ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. చెప్పండి దానయ్య గురించి ఏముంది, ఆయన నాకు జర్నీయే బిగిన్ అయింది దానయ్య గారితో. అండ్ కావేరి గుడ్ లక్ అమ్మా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ అన్నిటికంటే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, రవి బ్రోతో కూడా అన్న, ట్రైలర్లో అసలు విజువల్స్ అసలు టాప్ నచ్ ఉన్నాయండి. మామూలుగా హారర్ కామెడీ అంటే ఒక చిన్న లో బడ్జెట్ సినిమా అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది, కానీ అసలు నాకు డిఓపి పేరు సుజాత సిద్ధార్థ్. డెఫినెట్గా మీరు చూసే ఉన్నారు, విజువల్స్ ఎలా ఉన్నాయండి, చాలా చాలా విజువల్స్ చాలా బాగున్నాయి. రికార్డింగ్ బాగుంది, మంచి గ్రిప్ ఉన్నట్టు క్యాస్టింగ్, సునీల్ గారు పర్ఫార్మెన్స్, సో అన్నీ కరెక్ట్గా ప్యాక్డ్గా ఉన్నాయి. సో 11th ఈ సినిమా గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఈ మంత్ రిలీజ్ అవుతున్న గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాని మీరందరూ చూసి ఎంజాయ్ చేసి ఈ సినిమాకి మంచి విజయం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.